జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఎన్నిక అదేవిధంగా అదే జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు 12వ తారీఖున జరగబోతున్నటువంటి పరిస్థితులు. నిజంగా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును గమనించినటువంటి సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎన్నికలు రేపు 12వ తారీఖున జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే మరో పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పక్క కూటమిల మధ్య పోరాటం ఎన్నికలు జరుగుతున్నాయనే భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశం నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు, పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు, పోలీసులే బైండ్ అవున పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు. మా నాయకులపైన ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తులకి వాళ్లే రక్షణ కల్పిస్తారు. అంటే ఈ ఎన్నిక ఇవాళ పెద్దలు చెబుతున్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా అందరూ కూడా అభివర్ణిస్తా ఉన్నారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి, ఎన్నో ప్రాంతాలున్నా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా వినలేదు, కనలేదు. దయచేసి మేము పోలీస్ వ్యవస్థని, డీజీపీ గారిని ఈ రోజు మీ ద్వారా కూడా అడగదలుచుకున్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, చట్టాలను కాపాడాలా, బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేక రకమైనటువంటి అక్రమాలకి బూతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చారు. 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు ఓటు వేయడానికి ఓటర్లు వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 4 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఓటరు ఆ ఓటు హక్కు వేసుకోవడానికి తగినటువంటి భద్రతలు కల్పించాలా. వాళ్ళు ఒక పథకం ప్రకారం